విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ మహా. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి కన్యలో సంచరిస్తూ 17వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. మిథునంలో సంచరిస్తున్న కుజుడు 20వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న బుధుడు 10వ తేదీన తులలోకి ప్రవేశించి 19 రోజులు అక్కడే సంచరించి 29వ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. తులలో సంచరిస్తున్న శుక్రుడు 13వ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మకర రాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది, అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. మానసిక అశాంతి అలజడి అధికంగా ఉంటుంది. పాత వాహనాలు రిపేర్ చేయించడం లేదా పాత గృహాలను రిపేర్ చేయించడం నిమిత్తం అధిక శ్రమ, అధిక వ్యయం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు విద్యపై ధ్యాసను కనబరుస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు చివరి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి 2వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ప్రశంసలు కూడా ఉంటాయి. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అక్కడ మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ధన ఆదాయం బాగుంటుంది. కొత్త వ్యాపారాన్ని ఆరంభించడం లేదా చేస్తున్న వ్యాపారాన్ని విస్తరించడం వంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపార సంస్థల ఆధునీకరణ లేదా మరామతుల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వస్తు ఆభరణ ప్రాప్తి ఉంటుంది. శారీరక శ్రమ, అలసట అధికంగా ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మకర రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవయ నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.